ఎంచుకున్న రాగం ఏంటి అంటారు తమన్ గారు. మళ్ళీ వద్దు సార్, కేసు వేసిన వేస్తారు నా మీద. సో తమన్ గారు, గీతా మాధురి గారు, కార్తీక్ గారి కృషికి ఫలితం. ఈ ఫలితాన్ని మీరు అందరూ ఎంజాయ్ చేయబోతున్నారనమాట సీజన్ ఆఫ్ మోర్లో. సో మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు జడ్జెస్ని పిలవాలి. ఆ డ్యూటీ కూడా మేము వీళ్ళకే ఇచ్చాం. పాట రూపంలో పిలుస్తాను అని ఏదో స్పెషల్గా ప్లాన్ చేశారు కదా. మరి ఎవరిని పిలుస్తున్నారు? ముందుగా ఎవరి దగ్గర నుంచి మొదలు పెడదాం మనం? హోస్ట్ దగ్గర నుంచి మొదలు పెడదాం ఫస్ట్ అయితే. ఓకేనా? సమీరా గారిని ఎలా పిలుస్తారు? ఆగండి, వాళ్ళు పిలిచే వరకు నాకు తెలుసు మీ ఆనందం మామూలుగా లేదు ఎంట్రీ ఇచ్చిన దగ్గర. కానీ కొంచెంసేపు తట్టుకోవాల్సిందే మీరు. యా, రెడీ? సమీరా గారికి సి అట. యా, సమీరా గారు వస్తారా, వస్తారే. తమన్ గారు దీని మీద ఏదో స్పందించాలనుకుంటున్నారు ఇమీడియట్ గా. మైక్ ఇవ్వండి. తమన్ గారి పాటతో సమీరా గారికి ఒక్క నిమిషం వెంటనే స్పందించిన, ఇంట్రో మీద వెంటనే స్పందించిన. ఇంకొక మైక్ ఇవ్వండి అమ్మా. లేదు, దానికి నా పాట వాడతారేంటి సార్? వాళ్ళు వాడారు, మీరు వాళ్ళకి చెప్పాలి కానీ మధ్యలో నన్నెందుకు సార్ లాగుతారు? అదే వాళ్ళు నీ పేరు పెట్టి పాడారు, నా ప్రాబ్లం అది కదా. పాట మార్చండి ప్లీజ్, డోంట్ హర్ట్ మీ. ఓకే, ఇప్పటికిప్పుడు పాట మార్చాలంటే వాళ్ళు మారుస్తారు. ధీరజ్ మారుస్తాడు. ధీరజ్ ఎవరైతే మార్చకూడదు అనుకుంటున్నానో వాళ్ళే మారుస్తారు. చూడండి, యాంకర్గా మారుతున్న మా సమీర్ అక్కను చూడండి. రాక్క స్టేజ్కి ఏదో కాంచనాని చంద్రముఖిని పిలిచిన స్టేజ్ పైకి రారా. తమన్ గారు ఇప్పుడు మీరు సాటిస్ఫై? మీకు ఇదే కదా కావాలి. పూర్తి స్థాయిలో సమీరా హోస్ట్గా మారారు అని చెప్పబోతున్నాను, అంతే, చంద్రముఖిలా కాదు. సో సమీరా గారు, మేము ఒక బొకేతో స్వాగతం పలుకుదాం అనుకుంటున్నాం. దానికోసం ఆహా టీం నుంచి మోహన్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక మీద అసలు స్వాగతం పలుకుతున్నాము. అసలు మామూలుగా కాదు, వెంటనే పాట మార్చేసాడుగా. ఫుల్ సాంగ్ షో అయిపోయాక నాకు ఒకసారి ప్రైవేట్గా పాడాను. సో సమీరా గారు, వెల్కమ్. రైట్. సో మరి ఇప్పుడు అందరూ వచ్చేసిన తర్వాత మాట్లాడుకుంటే బాగుంటుంది కదా. ఒక్కొక్క స్పీచ్ అయిపోనిద్దామా, లేకపోతే బెటర్ అందరినీ పిలిచేద్దాం మనం. నెక్స్ట్ ఎవరిని పిలుస్తున్నారు మీరు? అఫ్ కోర్స్ నాకు సంబంధం లేదు. అసలు ప్రిపరేషనే లేదా? ఒక్క పాటే అందరికీ వాడతారా? ఓన్లీ నా పేరు వాడకపోవడం మంచిదే. మీరు పాడే ముందు బొకేతో నేను ముందుగా వేదిక మీదే ఉండవలసిందిగా కోరుకుంటున్నాను. శ్రావణి గారు ఆహా టీం నుంచి, ఆవిడ వేదిక మీదే ఉండవలసిందిగా కోరుకుంటున్నాము. గెస్ట్ వచ్చాక వెల్కమ్ చెప్పడానికి. గెస్ట్ కాదండి, ఆయన మీ ఫ్యామిలీలో చేసేసుకున్నారు ఆయన్ని. సో ఎస్, ఏ పాట? సేమ్ సాంగా? ఏంటి గ్రూప్ డిస్కషన్స్ ఇక్కడ? ఇప్పటికిప్పుడు కుక్ చేస్తున్నారు తమన్ గారు. మీరంటే ఆ మాత్రం భయం భక్తి ఉండాలి వీళ్ళకి. వెంటనే మార్చారు వాళ్ళు. ఆల్రెడీ పాట లీక్ అయిపోయింది. మామూలుగా ఉండవు, అంతే. ఒక రేంజ్ లో బాక్స్ ఆఫీసులు, కలెక్షన్లు, దిబిడే అనమాట ఆయన ట్యూన్ ఇస్తే. సో ఎస్, జడ్జ్ తమన్ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. ఆహా టీవీ నుంచి శ్రావణి గారు బొకేతో స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మరి అరవింద్ గారికి పాట రెడీ కదా. సో బొకే ఇవ్వడానికి ఆహా టీం నుంచి రామ్ శివ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. రామ్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. బొకేతో మీరు అలా రెడీగా ఉండండి. ఇప్పుడు పాటతో వీళ్ళు రెడీగా ఉన్నారు. అల్లు అరవింద్ గారికి ఒక పాటతో వెల్కమ్ చెప్తున్న సీజన్ ఆఫ్ మోర్ సింగర్స్. రెడీ? చూసారా, మేము ఏది స్క్రిప్టెడ్ కాదు, అన్నీ ఇప్పటికిప్పుడు లైవ్లో జరుగుతుంది. ఇదంతా సాక్ష్యం మీరే. యా, రెడీ అబ్బా.
మరి మేము లైవ్లోనే చేస్తున్నాం అంటే యా ధీరజ్ మొత్తానికి నీ ఇన్వాల్వ్మెంటే ఎక్కువ రావడానికి రెడీ. అనగనగనగా అరవిందట తన పేరు స్టేజ్కి పై వచ్చారు. రండి సారు. అల్లు అరవింద్ గారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. లెజెండరీ ప్రొడ్యూసర్, అమేజింగ్ పర్సన్. సో వారిని వేదిక రాసుగా ఆహ్వానం పలుకుతున్నాము. రామ్ గారిని బొకేతో వెల్కమ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. సో గీతా మాధురి గారు ఇప్పుడే వేదిక మీదకి వచ్చేసారు. వారికి వెల్కమ్ చెప్పేశాము. రాజేష్ గారు మీరు బొకేతో వెల్కమ్ చేయండి. యా ఆహా టీవీ నుంచి రాజేష్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. సార్ ఒక్క నిమిషం సార్, అరవింద్ గారి స్పీచ్ లాస్ట్ కాదా? నేను కొంచెం దాచిపెడుతున్నాను సార్. ముందైతే ఒక పని చేద్దాం సార్, సమీరా గారికి ఇచ్చేద్దాము హోస్ట్గా. సో రండి, ముందుగా మీ స్పందన తెలియచేయండి. ఎంట్రీ ఇచ్చారు, ఎలా అనిపిస్తుంది? ఒక చిన్న స్పీచ్ మీరు ప్రిపేర్ అయ్యి ఉంటారు కదా, చెప్పేసేయండి. దాని తర్వాత గీతా గారికి ఇచ్చేస్తాం మేము మైక్. స్పీచ్ ఏం ప్రిపేర్ అవ్వలేదండి, ఎందుకంటే ఇది మనసులోంచి తన్నుకు రావాలన్నమాట ఇలాంటి విషయాలు. సో ఇప్పుడు ప్రస్తుతం సార్ చాలా 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 ఆనందంగా ఉంది నాకు ఈ అవకాశం దక్కినందుకు. ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 సచ్ అ ప్రెస్టీజియస్ స్టేజ్ మీద హోస్టింగ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. సో థ్యాంక్ యూ సో మచ్ దీనికి సహకరించిన ఎంటైర్ టీమ్ ఆఫ్ ఆహా అండ్ అల్లు అరవింద్ సార్, థ్యాంక్ యూ. అండ్ తమన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. తమన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. తమన్ గారు సార్, థ్యాంక్ యూ అండి. సార్ ఈ సీజన్ మొత్తం నన్ను చూడకూడదు, కళ్ళలో కళ్ళు పెట్టి అని డిసైడ్ అయ్యారు. ఎందుకు కళ్ళ కలుగుందా మీకు? ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవ్రీబడి. అండ్ నా స్పీచ్ ఇంతేనండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మిమ్మల్ని ఎపిసోడ్లో మేము ఇంకా ఇప్పుడే అన్ని మాట్లాడేస్తే ఎపిసోడ్లో ఎక్కువ మాట్లాడలేము. అండ్ ఎపిసోడ్లో ఇంకా చాలా చూపించడానికి చాలా ఉంది కాబట్టి రైట్. మీ వారిని మాత్రం అక్కడే ఉండమనండి, బ్యాంకాక్లోనే. అంటే మీరు ఇక్కడ బిజీగా ఉంటారు కాబట్టి. ఎపిసోడ్కి వస్తా అన్నాడు, నేనే రావద్దన్నాను. కుప్పలు దాచుంచాం లోపల. సో లెట్స్ వెయిట్. థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సమీర్ గారు. గీతా మాధురి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకున్నాం. బ్యూటిఫుల్ సింగర్, బ్యూటిఫుల్ పర్సన్. ఎస్ చెక్ అందరికీ నమస్కారం. సారీ సార్ నేను షూట్ నుంచి డైరెక్ట్ వచ్చేసాను, అందుకని లేట్ అయిపోయింది. సారీ సార్. ముందే ఇన్ఫార్మ్ చేశాను వనిత గారికి. యా ఈ సారీ ఉంటుంది, ఆ తర్వాత ముందు ఇన్ఫార్మ్ చేసింది ఉండాలి కదా అందులో, అందుకని వెంటనే చెప్పేసాను. యా సో అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. అంటే ఇంకా ఈ సీజన్ ఎంజాయ్ చేయాలి, ఒక మ్యూజిషియన్లా ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయిపోయాను అనమాట నేను. అండ్ దానికి తగ్గ కంటెస్టెంట్స్ కూడా మనకు వచ్చేసారు. సో ఐఎమ్ వెరీ వెరీ గ్లాడ్. అండ్ కంటిన్యూస్లీ 3rd సీజన్, అంటే ఇది 4th సీజన్ కానీ నాకు 3rd సీజన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ టీమ్. అండ్ నిజంగా ఈ ఇండియన్ ఐడల్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో నన్ను నేను చూసుకుంటున్నట్టే ఉంటుంది వీళ్ళందరిలో. అండ్ అక్కడ నేను ఐ జస్ట్ గెట్ కనెక్టెడ్ విత్ ఆల్ ద కంటెస్టెంట్స్, బికాజ్ నేను కూడా అలా రియాలిటీ షోస్లో పాడి వచ్చిన అమ్మాయినే కాబట్టి. అండ్ ఆల్ ద బెస్ట్ టు ద కంటెస్టెంట్స్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్. యా థ్యాంక్ యూ గీతా గారు, థ్యాంక్ యూ సో మచ్. మేము వెయిట్ చేస్తున్నాం మిమ్మల్ని చూడడానికి. అండ్ నవ్ సో తమన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. మ్యూజిక్ డైరెక్టర్గానే కాదు, జడ్జ్గా కూడా ఆయనకి ఎంతమంది ఫాలోయింగ్ అంటే మామూలుగా ఉంటుంది సార్ మీ టైమింగ్. నేను ఇండియన్ ఐడల్ ఇస్ నాకు ఒక లైక్ నదర్ గేట్ ఓపెనర్ లాగా. నన్ను చాలా జాగ్రత్తగా అరవింద్ గారును త్రివిక్రమ్ గారు దీని లోపల లాగారు. జనరల్గా షైకి క్యాపిటల్ ఎవరంటే అది తమనే. అంటే వెరీ వెరీ షై. అందుకే ఒక సినిమా యాక్టింగ్తో ఆపేశాను. సో మన కెమెరా ముందర పనికిరాదని. బట్ ఎక్కడో త్రివిక్రమ్ గారు హ్యాడ్ దట్ నీకు ఏదో ఉన్నాడు రా, నీలో ఏదో కవి ఉన్నాడు, నీలో ఏదో ఉన్నాడని యూస్ టు టెల్. అండ్ ఇండియన్ ఐడల్ ఇస్ సచ్ అ గ్రేట్ thing that has come to my life because musicalga it's extending my level ups. ante ela ante musicians ikkada vaayinche maaku heart e musicians they are very talented musicians ma band. so వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా ఎలా మేము నేర్చుకుంటాం. అండ్ ఎవ్రీ సీజన్లో వీఆర్ గెటింగ్ చాలా బ్యూటిఫుల్ సింగర్స్ దే ఆర్ కమింగ్ అన్నమాట. ఈ ఫైనల్ 12 సెలెక్ట్ చేసే లోపల
బికాస్ 5,000 6,000 కంటెస్టెంట్స్ నుంచి దాన్ని ఫిల్టర్ చేసి సో ఫైనల్ 12కి రావడం 35 ఫైనల్ 35 నుంచి అంటే 60 కంటెస్టెంట్స్ పైన 3 days కూర్చుని మేము వీ హ్యాడ్ టు సెలెక్ట్ అండ్ లక్లీ దిస్ 12 people కేమ్ ఆన్ బోర్డ్ అండ్ అబ్రాడ్ నుంచి చాలా రిసెప్షన్ రావడం అది చాలా వెల్కమింగ్గా ఉంది. దాదాపు డాలస్లోనే దాదాపు 600-500 మంది వీ హ్యాడ్ టు వాళ్ళ సాంగ్స్ అన్ని వినడం జరిగింది. సో అక్కడి నుంచి వీ హ్యావ్ సెలెక్టెడ్ 6 peopleకి మొత్తం వాళ్ళకి అన్నీ చూసుకుని వాళ్ళని అక్కడి నుంచి ఇండియన్ ఐడల్, ఫ్రీ మ్యాంటిల్ టీమ్, ఆహా అండ్ అరవింద్ గారు వీళ్ళందరూ దే మేడ్ ఇట్ సో మచ్ దట్ ఈ గల్లీ టు గ్లోబల్ అనే విషయాన్ని నిజం చేయడం అనేది ఇదే. బికాస్ ఇక్కడ మనం చూసాం చాలామంది, బట్ ఇది నేను కార్తిక్ వెన్ వీ గో టు ద షోస్ అంటే మేము పర్సనల్గా అంటే మేము మా ఓన్ షోస్ చేసేటప్పుడు ఆ రిసెప్షన్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. ఇండియన్ ఐడల్ ముందర మా షోకి ఒక 25,000 people వస్తున్నారంటే ఆఫ్టర్ ఇండియన్ ఐడల్ అది అలానే 50,000 అయిపోయింది. బికాస్ ఆ కైండ్ ఆఫ్ రిసెప్షన్ దిస్ ఇండియన్ ఐడల్ గాట్ అస్ ఇస్ అ వెరీ బిగ్ చేంజ్. నాకు కార్తిక్కి వీఆర్ మా హౌసెస్ ఫుల్ అయిపోతుంది. అంటే ఎవరు వచ్చినా ఇంట్లో వాళ్ళ పెద్దావిడో అత్తగారో ఎవరో వాట్ ఎవర్ ఇట్ ఇస్ అంటే ఎవరు వచ్చినా వాళ్ళు వచ్చి మా దగ్గర మీరు బాగా మాట్లాడుతున్నారు ఇండియన్ ఐడల్లో, మీరు ఇంత జోవియల్గా ఉంటారని తెలియదు. సో ఇండియన్ ఐడల్ హెస్ ఓపెన్ ఎ న్యూ డోర్ ఫర్ మీ అండ్ కార్తిక్ అని చెప్పచ్చు. అది మాకు డైరెక్ట్గా తెలుస్తుంది. ఏ షోకి వెళ్ళినా ఇండియన్ ఐడల్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, చాలా బాగుంది అసలు మీ ప్రోగ్రామ్ చాలా బాగుందని చెప్పి. అది మెయిన్గా అబ్రాడ్లో కానీ నేను చెప్తున్నానండి, తిరుపతిలో దర్శనంలో కూడా నా వెనకాల ఒక ఆవిడ ఎక్కడి నుంచో లైన్ స్కిప్ చేసి వచ్చి ఇండియన్ ఐడల్లో బాగా చేస్తున్నారండి నేను చెప్పి వెళ్ళిపోయింది. నేను చెప్పాను నేను 176 సినిమాలు చేశాను, దాని గురించి మీరు అసలు మాట్లాడరాని ఒక ఇండియన్ ఐడల్ గురించి చెప్తున్నారు అంటే ఇంటి బయట వరకు మా మ్యూజిక్ తీసుకెళ్ళింది, ఇంటి లోపలికి ఇండియన్ ఐడల్ తీసుకెళ్ళింది. సో అది సంథింగ్ రియల్లీ ఫినామినల్ కదా. ఒక మనల్ని ఓన్ చేసుకోవడం అనేది చాలా పెద్ద విషయం కదా. సో అది ఈ స్టేజ్ నాకు ఇచ్చిన అరవింద్ గారికి, త్రివిక్రమ్ గారికి రియలీ థ్యాంక్స్ సార్. యూ మేడ్ మై అంటే నాకు ఏదో మార్చారు సార్, కొత్త నా లైఫ్లో ఏదో ఆయన కొత్త నరం వేశారు నా బ్రెయిన్లో నుంచి నా దానికి. సో ఇది సంథింగ్ వెరీ డిఫరెంట్ పాత్. ఆల్వేస్ అరవింద్ గారు హెస్ బీన్ రియలీ సపోర్టివ్ ఇన్ ఆల్ మై క్యారియర్ అండ్ దిస్ ఇస్ సంథింగ్ వెరీ ఐ ఓపెనింగ్ ఫర్ మీ. అండ్ ఈ షోని మేము ఇక్కడ జడ్జో అలా వి డోంట్ వాంట్ టు హ్యావ్ ఇన్ వన్ డెసిగ్నేషన్. దిస్ ఇస్ అవర్ షో అండ్ ఇది నా షో. అండ్ దీన్ని ఎంతెంత హైట్స్కి తీసుకెళ్ళగలమో, ఎంత బెటర్గా దీన్ని మీకు ప్రొజెక్ట్ చేసి తీసుకురాము, ఎంత ఆర్గానిక్గా ఇంకా డెడికేటెడ్గా మీకు ఒక సింగింగ్ షోని మీకు తీసుకొచ్చి ప్రజెంట్ చేయడం అనే దాంట్లో వీఆర్ వర్కింగ్ వెరీ హార్డ్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఇక్కడ ఆహా టీమ్ కానీ, ఫ్రీ మ్యాంటిల్ టీమ్ కానీ అండ్ ఎంటైర్ సపోర్ట్ ఫ్రమ్ ద ప్రొడక్షన్ హౌస్ ఇస్ అమేజింగ్ అండి. నిజంగా ఎప్పుడు ఇండియన్ ఐడల్కి వెళ్తామా, సెట్కి వెళ్తామా, అదొక హాలిడే లాగా ఉంది. అంటే అక్కడ కారవన్లు వేసుకుని ఒక టెంట్ వేసుకుని చక్కగా భోజనం చేస్తూ అక్కడే మ్యూజిక్ చేసుకుంటూ అది ఒక ఇట్స్ గివింగ్ సమ్ లాట్స్ ఆఫ్ ఐడియాస్ అండ్ లాట్స్ ఆఫ్ స్పేస్. అది ఇంత బ్యూటిఫుల్ కంటెస్టెంట్స్ మీరు చూశారు కదా, వాళ్ళందరూ ఎంతో సాక్రిఫైస్ చేసుకుని, ఎడ్యుకేషన్ ఎంతో సాక్రిఫైస్ చేసుకుని ఇక్కడ ఏదో వచ్చి ప్రూవ్ చేయాలి, సంథింగ్ దే వాంట్ టు ప్రూవ్ ఇట్ టు ద వరల్డ్. వాళ్ళ ఎమోషన్ని ఎలా డైరెక్ట్గా నా వల్ల ఇంత పాసిబుల్ అని చెప్పి ఐ హ్యావ్ టు థ్యాంక్ దేర్ పేరెంట్స్ ఆల్సో ఫర్ సపోర్టింగ్ దెమ్. ఇంత సపోర్ట్ చేసి మామూలు విషయం కాదు. పాపం వాళ్ళు బయట వెయిట్ చేస్తారు, సెట్ బయట దే విల్ వెయిట్ ఫర్ హవర్స్ హౌ దేర్ సింగింగ్ అండ్ సింగ్. ఒక ఆవిడైతే ప్రే చేసుకుంటూనే ఉంటుంది పాడే లోపల. మేము కూడా టెన్షన్ అవ్వం, వాళ్ళ అమ్మ టెన్షన్ అయిపోతూ ఉంటుంది, అయ్యో నా కూతురు బాగా పాడేయాలి, నా కొడుకు బాగా పాడేయాలని. సో అవన్నీ వి క్యాప్చర్ దట్ ఎమోషన్స్. ఇట్స్ నాట్ సింగింగ్ ఏదో వచ్చి పాడుతున్నారు వెళ్ళిపోతున్నారు కాకుండా వాళ్ళ కష్టం ఏంటి, వాళ్ళ వెనకాల ఏంటి, వాళ్ళు ఎన్ని సాక్రిఫైస్ చేసి వస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితులు ఏంటి. ఒకరు హ్యాండిక్యాప్డ్ పర్సన్ వస్తారు, ఒకరు ఆటిజంలో ఒక అబ్బాయి వచ్చాడు. సో దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ కేర్, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఎవరో సింగింగ్ షోకి వస్తున్నారు, మీరు బాగా పాడట్లేదు, బాగా పాడుతున్నారు, ఇది కాదు. వాళ్ళు ఎవరు, వాళ్ళ ఎమోషన్ ఎలా చెప్పడం ప్లాన్ చేస్తున్నారు. సో దానికి మా షో ఇస్ సంథింగ్ రియలీ వెరీ హ్యాపీ. మా ప్రొడక్షన్ టీమ్ ఇంత మాకు సపోర్ట్ చేసి మాకు ఈ స్టేజ్ ఇవ్వడంలో ఇది మా ఇండియన్ ఐడల్ అనేది మాకు ఒక బాధ్యత, అది మాకు ఒక రెస్పాన్సిబిలిటీ. సో అది ఇట్స్ నాట్ అవర్ ఏదో షో ఏదో కమర్షియల్గా మనకి ఏదో పే చేస్తున్నారు అలా కాకుండా ఇది మేము కంప్లీట్గా ఓన్ చేసుకున్న ఒక ఏం చెప్పదు ఒక ఆస్థ అనొచ్చు.
ఇట్స్ అవర్ ప్రాపర్టీ మా సో ఇది ఎలా ఆర్గానిక్గా నెక్స్ట్ ఫ్యూచరిస్టిక్గా ఎలా తీసుకెళ్ళాలి, ఒక్కొక్క సీజన్లో ఎలా తీసుకెళ్ళాలి, ఎలా గ్లోబల్గా వెళ్ళి పర్ఫామ్ చేయాలి, అది మా టీం కానీ మా బ్యాండ్తో కానీ వెళ్ళి ఈ సింగర్స్తో ఫైనల్ విన్నర్స్తో ఎలా గ్లోబల్ అని పర్ఫామ్ చేయాలి, జపాన్లో ఎలా ఓపెన్ చేయాలి, ఆస్ట్రేలియాలో ఎలా ఇండియన్ ఐడల్ అక్కడికి వెళ్ళి ఎలా పర్ఫామ్ చేయాలి, అమెరికాలో ఇండియన్ ఐడల్ షోనే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం నెక్స్ట్ ఇయర్. దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ ప్లానింగ్ దట్ ఈస్ గోయింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ ఫర్ మీ. అంటే నేను ఐ వాంటెడ్ టు టాక్ దిస్ ఓపెన్లీ, ఇట్స్ చేంజ్ అవర్ లైఫ్స్ అంతే చెప్పగలను. ఇది మాకు మా కాన్సర్ట్స్లో మాకు తెలుస్తుంది అది మా వైబ్ ఏంటని, ఇండియన్ ఐడల్ ఏంటి అని మా కాన్సర్ట్స్లో తెలుస్తుంది. అది మీ అండ్ కార్తిక్ ఆర్ ఆల్వేస్ రియలీ గ్రేట్ఫుల్ టు అరవింద్ గారు అండ్ హోల్ ఫ్రీ మ్యాంటల్ టీమ్ అండ్ ఆహా, వీఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ దెమ్ అండ్ విల్ సపోర్ట్ దిస్ ఫర్ అవర్ ఎంటైర్ లైఫ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ తమన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు సీజన్ ఆఫ్ మోర్, దాని తర్వాత 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఇలా 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 మీరు సెంచరీ కొట్టాలని కోరుకుంటూ ఉన్నాం ఇందులో కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ టైమింగ్ అద్భుతంగా ఉంటుంది అసలు, దాని గురించి మాట్లాడాలి. సో థ్యాంక్ యూ సో మచ్. నా ద లెజెండరీ ప్రొడ్యూసర్ గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. తమన్ చాలా మనస్ఫూర్తిగా మాట్లాడి, అంటే ఎవ్రీ వర్డ్ హ్యాస్ కమ్ ఫ్రమ్ హిజ్ హార్ట్. కాదు మాస్టర్, ఎవ్రీ వర్డ్ హ్యాస్ కమ్ ఫ్రమ్ హిజ్ హార్ట్. అది ఆయన మొదట ఈ ఇండియన్ ఐడల్ 1 తీసుకోవాలనుకున్నప్పుడు ఇట్స్ ఎ వెరీ ఎక్స్పెన్సివ్ షో. అంటే ఆ ఇండియన్ ఐడల్ రైట్సే చాలా డబ్బులు ఇచ్చి కొనాలి ఎవ్రీ సీజన్కి. అందుకని ఇది కరెక్టా చేద్దామా లేదా అనే సందేహంతో మొదలు పెడితే తమన్ చేతికిస్తే దాన్ని అట్లా తీసుకెళ్ళాడు. తమన్ గొప్పతనం ఇదంతాను. తమన్కి నాకు మ్యూజిక్ డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా ఉన్న బంధమే కాకుండా ఇట్లాగా నేను అప్పచెప్పిన ఇంకొక దాన్ని తన భుజాల మీద తీసుకుని కార్తిక్ తను ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు దీన్ని. చాలా థ్యాంక్స్ తమన్. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ యు ఆర్ వెరీ 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 కమిటెడ్ టు దిస్. ఇవాళ ఇంకేదో మీటింగ్ ఉండి రాగలనా లేదా సందేహంతో రానా లేదా వచ్చి వీళ్ళు పాడడం చూసిన తర్వాత అయ్యి బాబాయ్ మిస్ అయిపోయి ఉండేవాడిని వీళ్ళందరినీ అని చెప్పి అంత బాగా అనిపించింది అనమాట వీళ్ళు పాడుతుంటే. అందులో నాకు యుఎస్ నుంచి వచ్చారు చేస్తున్నారు అనేది అక్కడక్కడ షోలో చూస్తాను ప్రతిసారి. అలాగా ఇక్కడికి వచ్చిన తర్వాత చూసా ముగ్గురు యుఎస్ నుంచి వచ్చిన వాళ్ళని చూస్తే నిజంగా ఇది వరకు ఏదో గల్లీ టు ఢిల్లీ అనేవాళ్ళం, ఇది ఇక్కడ గల్లీ టు గ్లోబల్. అంటే ఈ యుఎస్లో కూడా ఈ షో అంత పాపులర్ అయ్యి అక్కడి నుంచి వచ్చి పాడి ఇందులో గెలవాలనే ఒక ఉత్సాహం నిజంగా చాలా అభినందనీయం. ప్లస్ ఇక్కడ ఉన్న చిన్న అమ్మాయి చూస్తే, అందుకనే చూడగానే ఏ క్లాస్ అమ్మా అని అడిగాను నేను. 8th అన్నావు కదా, 9th క్లాస్. అక్కడ నుంచి ఇంతమంది ఇలా చూస్తుంటే నాకు వీళ్ళందరినీ చూస్తుంటే, నువ్వు కేరళ నుంచి వస్తున్నావు కదమ్మా, తెలుగు నేర్చుకుని పాడుతున్నావు నువ్వు, ఎక్సలెంట్ ఇలాంటి. సో వీళ్ళందరినీ చూస్తే గడుపు నిండిపోతుంది. ఈ షో తీసుకోవడానికి ఆహా తరపున గర్వంగా ఫీల్ అవుతున్నామని చెప్పొచ్చు. ఎందుకంటే అంత లెవెల్కి ఈ షోని, నాకు 3 చూసినప్పుడు ఈ 4 స్టార్ట్ చేసే ముందు నేను ఒకటి అడిగాను వీళ్ళని, మా టీంని. 3 సూపర్బ్గా చేశారు, మీరు 4 దీన్ని మించి చేయగలం అంటేనే చేయండి. నాకు 3 చూశాను, చాలా నచ్చింది, క్వాలిటీ చాలా బాగుంటుంది 3లో. దాన్ని మించి మీరు చేయగలిగితే 4 పెడదాం, దానికి ఆ ఇన్వెస్ట్మెంటు అది చేద్దామని అంటే వాళ్ళు మా టీము 100% చేద్దామని చాలా వాళ్ళల్లో వాళ్ళు తర్కించుకుని తప్పనిసరిగా ఇలా చేద్దామని ఇంకో మీటింగ్ పెట్టి అందులో చెప్పినప్పుడు నేను కన్విన్స్ అయ్యాను. అందుకని మీరందరూ మిమ్మల్ని మర్చిపోలేనంత హాయిగా, ఎందుకంటే నేను ఈ షోకి రావడం చాలా మంచిదైంది. ఇక్కడికి రావడం, మిమ్మల్ని అందరినీ ఇలా పర్సనల్గా చూడడం, లేకపోతే ఏదో ఇంట్లో టీవీ ముందు కూర్చొని ఇష్టం వచ్చినప్పుడు ఆన్ చేసి ఇష్టం వచ్చినప్పుడు ఆఫ్ చేసి, అది మనం ఎప్పుడు కావాలన్నా వస్తుంది కదా, అలా కాకుండా మిమ్మల్ని అందరినీ చూడడం నాకు చాలా ఆనందమైంది. వెరీ 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 నైస్ ఫీలింగ్ ఐ హ్యావ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్.
థ్యాంక్ యూ అరవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మరిన్ని షోస్తో మమ్మల్ని ఎప్పుడు మీరు మా ముందుకు ఆహ్వానం తీసుకొని వస్తున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. వీ హ్యావ్ అంటే పిక్చర్ కావాలన్నమాట మాకు మీడియా కోసం. దానికోసం అరవింద్ గారిని, తమన్ గారిని అండ్ సమీరా గారిని, గీత గారిని ఒక ఫోటో, దాని తర్వాత కంటెస్టెంట్స్ అందరూ జాయిన్ అవుతారు. సో ఎస్, యా ఆఫ్టర్ దిస్ పిక్చర్ అందరూ జాయిన్ అవుతారు సార్. యా ఇప్పుడంతా జాయిన్ అయిపోండి కంటెస్టెంట్స్ అందరూ. టాప్ 12 సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ఆహా తెలుగు ఇండియన్ ఐడల్, సీజన్ ఆఫ్ మోర్, టాప్ 12 కంటెస్టెంట్స్. సో సెప్టెంబర్ 12th నుంచి ఫ్రైడే అండ్ సాటర్డే 7 PM ఆహాలో మిమ్మల్ని అందరినీ వాళ్ళ పాటల ప్రపంచంలో ఉంచడానికి, ఎంటర్టైన్ చేయడానికి. సో వీళ్ళందరూ మన ముందుకు వస్తున్నారనమాట. సార్ నవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ. అండ్ వీ హ్యావ్ ఎ Q&A సెషన్. ఓకే, సమీరా గారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అన్ని క్వశ్చన్స్ తమన్ గారు అయిపోయినాయి కదా. థ్యాంక్ యూ సో మచ్ తమన్ గారు, థ్యాంక్ యూ. యా, సమీరా గారు. యా హాయ్. నేను లేట్గా వచ్చాను స్ట్రైట్. నేను లేట్గా వచ్చా కాబట్టి నన్ను లాస్ట్కి అడగండి, ముందే చెప్తున్నాను. అయ్యో, ఓకే. మళ్ళీ నేను అవన్నీ హింట్ భరించలేదు. ఇచ్చావా, వార్నింగ్ ఇచ్చావా, ఏమి ఇచ్చావా? నువ్వు కూడా నీ క్వశ్చన్స్ అయ్యాక వెళ్ళొచ్చు అని చెప్తున్నా. ఓకే, స్ట్రైట్. చెప్పండి. హాయ్, నేను మంచ్లీ. హాయ్ హాయ్. ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ అండ్ Thank you. చాలా బాగా చేస్తుంటారు. Thank you. బేసికల్గా మనకి ఈ లాస్ట్ 3 seasonsలో కూడా సాంగ్స్, సింగర్స్ ఎంత హైలైటో మనకు అక్కడ జరిగే కాన్వర్జేషన్ జడ్జెస్కి, యాంకర్స్కి కూడా అంతే హైలైట్ ఉంటుంది. నాకు తెలిసి మరి శ్రీరామ్ గారి ధాటిని తట్టుకోవాలన్నట్లు మీకు ఎలా ప్రిపేర్ అయ్యారు, ఎలా ఉండబోతోంది, మీ స్కిట్లో ఏమైనా యాడ్ చేయబోతున్నారా అంటే లైక్ అల్లాడిస్తారని చెప్పచ్చా? యాక్చువల్లీ ప్రిపరేషన్ ఏం లేదు. ఇందాక చెప్పినట్లే ఏదైనా ప్రిపేర్ అయితే అంత బాగా టర్న్ అవుట్ అవ్వదు. అండ్ మేము ఇప్పుడు ఆహా టీం వారు కానీ, ఇండియన్ ఐడల్ టీం వారు కానీ, ఫ్రీ మ్యాంటల్ టీం వారు కానీ, మేము అందరం కూర్చుని ఒక మీటింగ్ చేసుకుని ఎపిసోడ్లో ఏం హైలైట్ చేయాలి, ఏంటి, అందరూ ఈక్వల్గా హైలైట్ అవ్వే అవకాశం దక్కాలి కాబట్టి మేము చాలా ముందు రోజు ఆర్ వీక్ బిఫోర్ ద ఎపిసోడ్ బాగానే ప్రిపేర్ అవుతున్నాం. కొంచెం నా టింజ్ అయితే ఉంటుంది, స్కిట్గా వేస్తానా అని నాకు తెలియదు, కానీ కొంతవరకు అక్కడక్కడ ఉంటాయి. తమన్ గారు నన్ను బాగా ఏడిపిస్తూ ఉంటారు. సో అది కూడా ఒక స్కిట్ లాగా చేద్దామా అని ఆలోచిస్తున్నాను తర్వాత ఇన్స్టాగ్రామ్లో. ఓకే డన్. అండ్ గీతా గారు. పర్లేదు, తను కంప్లీట్ చేసి అయిపోయింది. నిన్ను అడిగినప్పుడు చెప్పచ్చు కదక్క. సో నీకు వాల్యూ ఇస్తున్నా సమీరా. ఓకే, Yeah. సక్సెస్ఫుల్లీ దిస్ ఇస్ ద 3rd time కొలాబరేట్ అవ్వడం లైక్ ఇండియన్ ఐడల్తో. సో అంటే లైక్ ఈసారి అంటే ఎవ్రీ టైం లాగానే లైక్ ఎంటర్టైన్తో పాటు సాంగ్స్ కూడా మీరు కూడా మధ్య మధ్యన పర్ఫార్మెన్స్ చేసి ఎంటర్టైన్ చేస్తుంటారు. అండ్ నేను ఫస్ట్ ఇది కూడా చూశాను, జెనీలియా గారి కోసం పాట పాడడం. అవును. మీరు పాట అడిగితే ఆవిడ స్టెప్. సో అంటే లైక్ ఆ జెనీలియా గారితో లైక్ ఆ ఎక్స్పీరియన్స్ అన్నది షేర్ చేయండి. అండ్ ఈసారి ఎలా ఉండబోతోంది? పార్టిసిపెంట్స్ అందరు చాలా బాగా పాడుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ అందరికీ కూడా సింగింగ్ టాలెంట్తో పాటు ఒక మంచి ఎమోషనల్ స్టోరీ కూడా ఉంది. అంటే వాళ్ళు సక్సెస్ అవుతుంటే మనం కూడా వాళ్ళతో పాటు వాళ్ళు సక్సెస్ అవ్వాలి, వాళ్ళు చాలా బాగా సక్సీడ్ అవ్వాలి దీంట్లో అని మనం కూడా ఫీల్ అవుతాం. అది ఇక్కడ ఎమోషనల్ కనెక్ట్, నాట్ జస్ట్ టాలెంట్, ఎమోషనల్ కనెక్ట్ కూడా ఉంది వాళ్ళతో. అండ్ ఇంకోటి ఏంటి అడిగారు? సీజన్ జెనీలియా గారు. జెనీలియా గారు. జెనీలియా గారు వచ్చారు. అబ్బా, సచ్ అ పాజిటివ్ ఎనర్జీ. షీఈస్ సో క్యూట్, షీఈస్ సో గుడ్ అండ్ షీఈస్ వెరీ కైండ్. కైండ్నెస్ అనేది ఎలా ఉంటుందనేది సెట్లో అందరికీ నేర్పించినట్టు అనిపించింది నాకు. సమీరా గారు. Done. హాయ్ అండి. చెప్పండి. హాయ్, దిస్ ఇస్ ప్రజావాణి. సారీ, ప్రజావాణి. సమీరా గారు, ఇప్పుడు ఏ షోలో చూసినా మీరే కనిపిస్తున్నారు. దానికి కారణం మీరు సోషల్ మీడియాను అల్లాడించడమా, లేకపోతే సింగర్గా ఇది అవుతున్నారు? మీరే చెప్పాలి, నేను సింగర్గా ఎదుగుతున్నానా సోషల్ మీడియాలో అల్లాడిస్తున్నా అని. ఐ థింక్ ఎవ్రీథింగ్ నీడ్స్ అ టైమ్ అండ్ ఒక మంచి సరైన టైం అన్నీ అలైన్ అవుతే స్టార్స్ అన్నీ బాగా మంచి జరుగుతుంది అంటారు. కాబట్టి అలాగా ఐ థింక్ ఏది చేసినా చాలా బాగా ప్రజలకు రీచ్ అవుతుంది. వెదర్ ఇట్ మేబీ మై సోషల్ మీడియా ఆర్ మేబీ నేను రీసెంట్గా పాడిన పాటలు కావచ్చు. అండ్ ఇవన్నీ ఈరోజు ఈ షోలో నన్ను భాగం చేయడానికి చాలా చాలా
తోడ్పడ్డాయి కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఏది చేసినా అంటే మీ క్వశ్చన్కి ఆన్సర్ సరిగా చెప్పాను లేదు తెలీదు, పాటల ద్వారానా సోషల్ మీడియా మేబీ ఎవ్రీథింగ్ కేమ్ టుగెదర్. ఐఎమ్ వెరీ గ్లాడ్ అబౌట్ దాట్. యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ క్వశ్చన్స్. అండ్ థ్యాంక్ యూ గీతా గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సమీర గారు, Thank you. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద 4th season of more. And yes, ఆహా